ओम हिरण्यगर्भाय नमः। हिरण्यगर्भाय नमः అని చెప్పాలి. అప్పుడే ఖగాయ అనుకుంటా కదా, ఖగాయ నమః. ఎన్నోది అయిపోయింది. ఇప్పుడు మరిచేయ నమః చెప్పాలి మేడం. ఫిఫ్త్ది కదా, సిక్స్త్దా? సెవెంత్ది మేడం. సెవెంత్దేనా? మరీచేయ నమః అంటే నేను ఇంకా 4 అయినాయి అనుకున్నాను. 4 కాదు మేడం, 6 అయిపోయింది. మరీచేయ నమః. ఓకే. ఓం మరీచేయ నమః టు తాడాసన్, 3 పాదాస్తాసన్, 4 ఫళీంద్రాసన్, 5 పాదతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫళీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 ताड़ासन, 12 नमस्कार, 1 नमस्कार. ओम आदित्याय नमः. लास्ट 3. ओम सवित्रे नमः. लास्ट 2. ओम अर्काय नमः. लास्ट 1. ओम भास्कराय नमः. Slowly relax. Relax in Amritas. కాళ్ళు చేతులు ఫ్రీగా, మరి చేతుల ఆకాశాన్ని చూస్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరచేతులు ర్యాపిడ్ చేసుకుని ఆ నిలువెచ్చటి వేడిని, అరిచేతుల యొక్క నిలువెచ్చటి వేడిని కళ్ళకద్దుకుని అరిచేతులు చూస్తూ కలపారు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాయ కలుపు
రెండు కాళ్ళు క్రాస్, రెండు చేతులు నమస్కార ముద్ర నాభిస్తాను దగ్గర. శ్రీ ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేయండి 10 ఆవృత్తాలు. పూర్తిగా శ్వాసను పొట్టలోకి నింపి తర్వాత ఛాతీలోకి నింపాలి. శ్వాసను బయటకు పంపించేటప్పుడు ముందుగా ఛాతీలోది, ఆ తర్వాత పొట్టలోది. ఈ విధంగా మనసులో గుర్తు చేసుకుంటూ చేయాలి. దీన్నే అబ్డామినల్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ కూడా అంటాము. Slowly relax. మర్కటాసన పొజిషన్. ఓపిక లేని వాళ్ళు ఈ బెల్లీ బ్రీతింగ్ ఇంకో 5-10 నిమిషాలు చేసుకోండి, చాలా చాలా మంచిది. అలా శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అటు మెడిటేషన్ జరిగిపోతూ ఉంటుంది, ప్రాణాయామం కింద అయిపోతుంది, ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి పడుకొని చేసినా కూడా. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. Slowly relax. Right side. Second position. Right side. Slowly relax. Third position. 180 degrees. చేతులు ఇరువైపులా. రైట్ లెగ్ అప్. ఎడమారి చేతులు పెట్టాలి, ఈ కుడి కాలు తీసుకు తల కుడి వైపు చూస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ కాలు కుడి
పరిచితులు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు రెండు ముడిచి సయాటిక్ వచ్చేసి ఆ తర్వాత నౌకాసనం చేద్దాం. Slowly relax. ఎడమ కాలు కుడి కాలు, కుడి కాలుని కిందకి నెడుతూ కిందకి ప్రెస్ చేస్తూ, కుడి కాలుని మన రెండు చేతులతోటి మన వైపు లాక్కుంటూ ఎడమ కాలుని పైన ఎడమ కాలుని కిందకి ప్రెస్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, ఈ ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాం కదా, ఇప్పుడు కుడి అరిచేతితోటి ఎడమ మోకాలు మీద పెట్టి కుడి వైపుకి స్ట్రెచ్ చేయాలి. కింద కాలు స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ అదర్ సైడ్, అంటే కుడి కాలు ఇప్పుడు ఎడమ కాలు మీద ఉంది. ఇప్పుడు ఎడమ అరిచేతితోటి ఎడమ వైపుకి లాగుతూ ఉంటాం. తలేమో కుడివైపు చూస్తూ ఉంటాం. కుడివైపుకి ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో నాభిస్థానం కింద భాగం కాళ్ళు ఒకవైపు, నాభిస్థానం పై భాగం ఇంకోవైపు అదర్ సైడ్ ఉండాలి. అప్పుడు వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది. హిప్ రీజియన్ వెనకాల పిరుదుల భాగం, పిరిఫార్మిక్ మధ్యలోని పిరుదుల్లో ఉంటుంది కండరం, దానికి ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల. సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అబ్జర్వ్ చేస్తూ చేయాలి. రోజు ఒక 5 నిమిషాలైనా దీని మీద సాధన చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి శ్వాస తీసుకుని వదిలేసి అలసట తీరిపోయాక నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళాలి. ఉత్తాన పాదాసనం. రెండు చేతులు పిరుదుల కింద పెట్టి రెండు కాళ్ళు చాపి రైట్ లెగ్ అప్. Slowly relax. Left leg up. Slowly relax. Both legs up. Slowly relax. నౌకాసనం చేద్దాం. రెండు చేతులు కాలు తొడల మీద పెట్టి డీప్ బ్రీతింగ్. ఛాతీ భాగం, తల, కాళ్ళు లిఫ్ట్, చేతులు కూడా గాల్లో ఉంటాయి. పై పొట్ట తగ్గడం. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల కింద పెట్టి మత్స్యాసన పొజిషన్. Slowly relax. Pavarmuktasana. Right leg up, fold, press, touch. Slowly relax. Left leg up, fold, press, touch.
Slowly relax. Both legs up. Slowly relax. నెమ్మదిగా చేతి బంధాసం చెప్పు. Slowly relax. కందరాసం. శ్వాస వదిలి పొట్ట లోపలికి లాగి నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వెన్నుపూస నేలకేసి ప్రెస్ చేస్తూ అగైన్ బ్రీత్ అవుట్. నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ ఉండగలిగినంతసేపు ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని రిలాక్స్. అగైన్ బ్రీత్ అవుట్, లిఫ్ట్. కరెక్ట్గా నేను చేయి పెట్టాను ఇప్పుడు ఈ ప్లేస్లో లేస్తుంది నడుము. పిరుదులు నేల మీదే ఉన్నాయి, వీపు నేల మీదే ఉంది. ఏమి మిగతాది ఏది లిఫ్ట్ చేయాల, ఓన్లీ నడుము భాగాన్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసాం అంతే. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేసినప్పుడు చూడండి గ్యాప్ ఉంటుంది, వెన్నుపూస మొత్తం నేల ప్రెస్ అవ్వాలి. ఇది వెన్నుపూసకి చాలా మంచి ఎక్సర్సైజ్. డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి కంబరాసన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమవైపు గుండా లేచి కూర్చొని మార్జలాసన్, అధోముఖ స్వానాసనం చేద్దాం. ఒకవేళ పడుకుంటే ఇంకా చేయాలనిపిస్తే మీకు మీరు కంటిన్యూ అయిపోండి చేయాలనుకున్న వాళ్ళు. ప్రాణాయామాలు వీటికి సమయం సరిపోవట్లేదని నేను కొంచెం తొందరగా మీకు ఇచ్చాను. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. కపోతాసన్, వజ్రాసనంలో కూర్చున్నాక ఒక కాలుని వెనక్కి చాపాలి, ఎడమ కాలుని. కుడి కాలుని బయటకు తీసుకోవాలి. ఇంక ఇక్కడి నుంచి మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. నడుము నొప్పి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా రెండు అరచేతులు ఈ కాళ్ళ పక్కన పెట్టి తల వీలైనంత వరకు పైకి చూసుకో. పైకి ఎత్తలేమనుకుంటే స్ట్రైట్గానే చూస్తుంది. ఇంకా చేయగలిగిన వాళ్ళు సయాటిక సమస్య, టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు ఇంతవరకే చేయాలి. మోచేతులు కూడా నేల కాలిచ్చి ఈ పొజిషన్. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రెండు చేతులు పూర్తిగా చాపి మొదటి భాగం నేల కానిస్తూ స్లోలీ రిలాక్స్. మళ్ళీ వజ్రాసనం కూర్చోయాలి. ఇప్పుడు కుడి కాలు చాప్ చేస్తాయి, ఎడమ కాలు బయటికి.
స్లోలీ రిలాక్స్. వజ్రాసనలోకి వచ్చేయండి. ఇప్పుడు ఈ భంగిమలో ఉన్నాం కాబట్టి మండూకాసనం చేసేద్దాం. డిస్క్ సమస్యలు నడుము నొప్పులు చేయక్కర్లేదు. వాళ్ళు తన మండూకాసనం చేస్తూ ఉండండి. ఇలా ఇలా పెట్టి శ్వాసలు తీసుకుంటాం. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు అరచేతులు నాభిస్థానం దగ్గర. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్లోకి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. సెకండ్ పొజిషన్. మోచేతులు ఆనందండి. థర్డ్ సర్పాసనం. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. పెరుగుల మీద రెండు అరచేతులు పెట్టి బోర్లా. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. ఫిఫ్త్. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం చేద్దాం. రెండు చేతులు ఛాతీ పక్కన, అరచేతులు. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. మోచేతులు ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా స్ట్రైట్ ఉండాలి. కాళ్ళ మధ్య ఎంత గ్యాప్ పెడితే తిరిగి భుజంగాసనం అంత బాగా వస్తుంది. ఎడమ భుజం మీదుగా కుడికాలు మెడని చూస్తూ ఒక 4-5 శ్వాసలు. నెమ్మదిగా మెడని కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ. స్లోలీ రిలాక్స్. శలభాసన్. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి లెఫ్ట్ లెగ్ ఎంత వస్తే అంతే లిఫ్ట్ చేయండి. మోకాలు ముడవకుండా ఉండాలి అంతే. సయాటికా, బ్యాక్ పెయిన్ వాళ్ళందరూ ఇవన్నీ చేయొచ్చు. స్పైన్ సమస్యలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు రెండు కాళ్ళతోటి డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ముందు చాపి ఎడమ చేయి మీద పెట్టి కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల
మణికట్టు దగ్గర పట్టుకొని రెండో చేయి పిడికిలు బిగించి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, slowly relax. Dhanurasana position. Deep breath in, lift. Slowly relax. Makarasana first position. Second position. Slowly relax. నెమ్మదిగా లేచి కూర్చొని ప్రాణాయామాలు. ధ్యాన ముద్రలో కాసేపు రిలాక్స్. Slowly relax. సింహక్రియ. రెండు అరచేతులు బోర్లా కాలుతోటల మీద. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి నాలుకని బయటికి చాపి 21 సార్లు. న్యూరోమస్కులర్.
డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్స్. బాహ్య ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో సుఖాసనం, అర్ధ పద్మాసనం, వజ్రాసనం కాకుండా మిగతా ఏ ఆసనం వెళ్ళి కూర్చోవచ్చు. త్రిబంధాలు వేసినప్పుడు ఒకసారి బాడీ బ్యాలెన్స్ తప్పి కొంచెం అటు ఇటు పడిపోయే అవకాశాలు ఉంటాయని వజ్రాసనం వద్దని చెప్తారు, అంతే. ఇంకా వేరే రీజన్ అంటే ఏం లేదు కదా. చిన్ముద్ర, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాసని అదే వదిలేసాక గట్టాన్ని ఛాతీ కాంచి జాలంధ్ర బంధం, పొట్టం లోపలికి లాగి ఉడ్డియాన బంధం, పొత్తికడుపు భాగాన్ని పైకి లాగుతూ అది మళ్ళీ ఒకసారి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. మనం పొత్తికడుపు బిగిస్తూ ఉండాలి. వీలైతే యానస్ పార్ట్ని కూడా బిగిస్తూ, ఈ మూడు మూలబంధం అంటారు దాన్ని. ఈ మూడు బంధాలు వేస్తూ బాహ్య కుంభకం చేస్తూ ఉండాలి. ముందుగులంసేపు ఉన్న తర్వాత మూడు బంధాలని రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఒకసారి అయిపోయినట్టు ఇంకొక 4 సార్లు ఎవరి పాటి వాళ్ళు చేయండి. ఏ విధంగా అయితే నీటిలో శక్తి విద్యుత్ శక్తిగా మారడానికి దాన్ని ఒక క్రమ పద్ధతిలో టర్బైన్స్ మీదుగా నీటికి పంపించినప్పుడు నీటిలో ఉన్న విద్యుత్ శక్తి మనకి బయటకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంతకుముందు ఉంది అదే శక్తి. ఆ విద్యుత్ శక్తి అంతకుముందు నీటిలో ఉన్నా కూడా మనం దాన్ని గమనించలేము. కారణం ఏంటి? నీరు దాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఆ విద్యుత్ శక్తి బయటికి రాల. అలాగే శ్వాసలో ఉన్న ప్రాణశక్తి కూడా అంతే. మనం దాన్ని సపరేట్ చేసి ప్రాణశక్తిగా మార్చాలి. శ్వాసలో ఉన్న ఆక్సిజన్ ప్రాణశక్తిగా మారాలి అంటే మనం ఈ విధంగా ప్రాణాయామాన్ని ఒక క్రమ పద్ధతిలో చేస్తే తొందరగా ప్రాణశక్తిని మనము శరీరంలో బాగా తయారు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే శ్వాసలాగే ఉంటుంది, ప్రాణశక్తి అంటే తగిన మోతాదులో తయారవ్వదు. అదే ఇట్లా ప్రాణాయామాలు చేయడం ద్వారా క్రమ పద్ధతిలో చేస్తే ప్రాణశక్తి చక్కగా తయారవుతుంది శరీరంలో. దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాయి అవయవాలన్నీ. నీరు అంతే కదా, ఫోర్స్ గా వచ్చి పడుతున్నప్పుడే దానిలో ఉన్న శక్తి బయటపడుతుంది. అలాగే శ్వాసని మనం నియంత్రించి ఈ విధంగా బంధాలు వేస్తూ కుంభకాలు చేస్తూ ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తూ ముందుకెళ్ళినప్పుడు ప్రాణశక్తి చక్కగా తయారవుతుంది శరీరంలో. Last one more time. Slowly relax. Ujjayi pranayama.
శూన్య ముద్ర పెట్టాను అంటే మధ్య వేలు మడిచి దాని మీద బొట్టన వేలు. డీప్ బ్రీతింగ్. ఇంకొక 4 సార్లు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శీతలి. 2 చేతులు చిన్ముద్ర. నాలుకను బయటికి చాపు. ఈ విధంగా నోటితో తీసుకొని ముక్కు ద్వారా శ్వాస బయట పంపించు. ఇంకొక 4 సార్లు.
Slowly relax. Slowly relax. నెమ్మదిగా శీతకారి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ముక్కు పట్టుకొని ముక్కును క్లోజ్ చేసి నోరు ఓపెన్ చేసి పళ్ళు వరుస 2 పళ్ళు వరుసలు పైన కింద 2 సమానంగా పెట్టి పళ్ళసందులో కూడా శ్వాసను తీసుకోవాలి. తీసుకున్నాక గడ్డాన్ని ఛాతీ ఆంచి కాసేపు ఉంచాలి. తర్వాత మళ్ళీ తల పైకెత్తి ముక్కు ద్వారా శ్వాసను బయటి పంపించాలి. ఇది జరుగుతుంది శీతకారి. చేసేసేయండి ఎవరికోళ్ళు. ముందు డీప్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ అవుట్. ముక్కు పట్టుకొని ముక్కు క్లోజ్ చేసేసేయండి. ఇలా నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా శ్వాసను బయటకు. ఈ 2 రివర్స్ లో ఉంటాయి. శీతలి, శీతకారి. మనము ఇలా ముక్కు క్లోజ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే పర్ఫెక్ట్ గా నోటి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే తెలియకుండా కొంత ముక్కు ద్వారా కొంత నోటి ద్వారా జరిగే అవకాశం ఉంది. అప్పుడు మనకి ప్రాణాయామం యొక్క పూర్తి బెనిఫిట్ రాదు. అందుకోసమని ఇలా చెప్తున్నాను. మీకు కంఫర్ట్ లేకపోతే వదిలేయండి, ఏం పర్వాలేదు. ముక్కు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రతిదీ కూడా మన కన్వీనియంటే ఫస్ట్. అయితే ఈ పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్ గా నోటి ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం. ఇంకో 3 సార్లు చేసేసేయి. ఇంకొకసారి. ఈ విధంగా ముక్కు ద్వారా బయటకు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా బయటకు. శరీరం చల్లబడడానికి చాలా చక్కటి ప్రాణాయామం రెండు. శీతలి, శీతకారి. రాబోతుంది ఎండాకాలం. ప్రతిరోజు చేసుకుంటే శరీరంలో
ఉష్ణం మరీ ఎక్కువైపోకుండా హెల్ప్ చేస్తుంది. ఇడా పింగళ నాడులు వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల కూడా సమస్థితిలో శరీరాన్ని ఉంచుకోవచ్చు. ఇడా నాడి యాక్టివేషన్కి ఏం చేయాలి? ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారానే బయటకు పంపించాలి. అలా ఒక 10 ఆవృతాలు చేయగానే ఇడా నాడి యాక్టివేట్ అవుతుంది. అంటే చంద్రతత్వం యాక్టివేషన్ జరుగుతుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఉంటుంది. అదే మీకు శరీరము కొంచెం శక్తి తక్కువగా ఉంది, బలహీనంగా అనిపిస్తున్నప్పుడు పింగళ నాడిని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే సూర్యనాడి అంటారు. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస బయటికి ఒక 10 ఆవృతాలు చేయంగానే అక్కడ సూర్యనాడి యాక్టివేషన్ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా శరీరం బలహీనంగా అనిపించినది తగ్గి కాస్త బలంగా మనకి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది బాడీ. ఆ విధంగా మన కంఫర్ట్ని బట్టి అప్పటికప్పుడు కూడా మనం నాడిని మార్చుకోవచ్చు అటు ఇటు. ఆటోమేటిక్గా ప్రతి గంటకి ఒకసారి నాడి మారుతూ ఉంటుంది. కుడి నుంచి ఎడమ నుంచి కుడికి నాడి అదే సూర్యనాడి నుంచి చంద్రనాడికి, చంద్రనాడి నుంచి సూర్యనాడికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది శరీరం. కానీ పర్టికులర్గా మనకి ఇప్పుడు చంద్రనాడికి యాక్టివేషన్ జరగాలి, నాకు చంద్రతత్వం కావాలి అలాంటి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం చేసుకోవాలి. అవసరం కూడా మనం చేసే కొన్ని పనులకి చంద్రనాడిలో ఉండి చేస్తే పని అద్భుతంగా సత్ఫలితాలు ఇస్తాయి. కొన్ని పనులకి సూర్యనాడిలో ఉండి చేస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. అప్పుడు ఆ సమయంలో మనం పరిగెట్టుకొని నాడిని మార్చుకొని నెక్స్ట్ పనిలోకి ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యానికి సంబంధించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆస్వాదించగలుగుతాం. అక్కడున్న వాతావరణాన్ని, పాజిటివ్ ఎనర్జీ బాగా వైబ్రేట్ అవ్వాలి అంటే చంద్రతత్వాన్ని యాక్టివేషన్ చేయాలి అప్పుడు. సో చంద్రతత్వము దాన్ని పెంచుకోవడం ఎలాగా? ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించడం. ఇలాగా కొంచెంసేపు చేయగానే చంద్రనాడి యాక్టివేషన్ జరుగుతుంది. అప్పుడు మనం చేసే ఈ శుభకార్యాలకు సంబంధించిన పనులు అద్భుతంగా ముందుకెళ్తాయి. అది ఎంజాయ్ చేస్తాము చేస్తున్న పని కూడా. మళ్ళీ అదే ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక పని సాధించుకురావాలి. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము, లేదంటే ఏదో ఒక పని మీద ఒక వ్యక్తిని కలిసి ఆ వ్యక్తిని మనము ఒప్పించాల్సి వస్తుంది. కొన్ని పనులకి మన పని అవ్వాలి అంటే అవతల వ్యక్తి ద్వారా జరిగే కొన్ని ఉంటాయి. అప్పుడు అవతల వ్యక్తి మన పట్ల నమ్మకం కుదరాలి కదా, మనకు సామర్థ్యం ఉందని నమ్మాలి కదా. అవన్నీ ఎప్పుడు వస్తాయి? చంద్రతత్వం యాక్టివేషన్లో ఉన్నప్పుడు. చంద్రతత్వం బాగా పనిచేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి మన మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వీళ్ళు చేయగలరు, నిజంగా వీళ్ళకి సామర్థ్యం ఉంది అని నమ్ముతారు. మనం మాట్లాడే మాటలు ఎంత కన్విన్సింగ్గా ఉన్నా ఒకవేళ మీకు ఆ సమయంలో చంద్రతత్వం యాక్టివేషన్లో ఉంటే అవతల వాళ్ళు మనల్ని తొందరగా నమ్మరు అంటే మన సామర్థ్యం మీద వాళ్ళకి పెద్దగా నమ్మకం కుదరదు అనమాట. అప్పుడు సూర్యతత్వాన్ని యాక్టివేషన్ చేసుకొని ఆ తర్వాత మనము ప్రయత్నాలు మొదలు పెడితే సూర్యతత్వం ఎఫెక్ట్ వల్ల ఆటోమేటిక్గా అవతల వ్యక్తి మనల్ని చాలా బాగా మన మీద నమ్మకం ఉంచి మన పనులు అప్పచెప్పడం కానీ, మనం ఏవైతే అనుకున్నామో ఆ పనులకు సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే ఏం లేదు, ఒకటే గుర్తు, ఇంకొక వ్యక్తి మీద ఆధారపడి మనం సాధించాల్సిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు చంద్రతత్వాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి, అదే సూర్యతత్వాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. మన యొక్క మానసిక ప్రశాంతత వీటి మీద ఆధారపడి చేసే కొన్ని పనులు, అంటే ఆ పనులు ఇప్పుడు మన ఇంట్లో మన వ్యక్తిగతమైన పనులు వీటిల్లో నిమగ్నమైనప్పుడు మన ప్రశాంతంగా ఉంటేనే కదా ఆస్వాదించగలుగుతాం చేస్తున్న పనిని. సో అలాంటప్పుడు చంద్రతత్వాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి, అంటే ఇడానాడిని యాక్టివేషన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అంతే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. కుడి చేయమో నాసికా ముద్ర పెట్టండి, ఎడమ చేయమో చిన్ముద్ర పెట్టుకోండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా వదిలేయడం.
ఇరా నాడి యాక్టివేషన్ జరుగుతుంది. అంటే చంద్రతత్వం పెంచుకోగలుగుతాం. ఎడముక్కు ద్వారా తీసుకొని కుడిముక్కు ద్వారా కూడా శ్వాస బయటకు పంపించి మళ్ళీ ఎడముక్కు ద్వారా తీసుకొని మళ్ళీ కుడిముక్కు ద్వారా శ్వాస బయట. దీన్ని కూడా చంద్రవేది అంటాం. ఇది కూడా చేయొచ్చు. లేదంటే ఎడముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించు. ఇది కొంచెం క్వాలిటీగా ఉంటుంది. అంటే చంద్రతత్వంలోనే 2 రకాలు. ఒకటి సింపుల్ గా మోడరేట్ గా చేయడం, అది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎడముక్కు ద్వారా తీసుకోవడం, కుడిముక్కు ద్వారా. ఒకవేళ లేదు చంద్రతత్వం ఫాస్ట్ గా ఇంకొంచెం తొందరగా బాగా తీవ్రంగా యాక్టివేషన్ చేసుకోవాలనుకోవాలి, అలా ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎడముక్కు ద్వారా తీసుకోవడం, ఎడముక్కు ద్వారా వదిలేయడం, అంతే. ఒక 10 ఆవృతాలు. ఇప్పుడు సూర్యతత్వాన్ని యాక్టివేట్ చేద్దాం. అంటే సూర్యనాడిని యాక్టివేషన్, పింగళ నాడి యోగ పరిభాషలో. అంతే, ఇటే తీసుకోవడం మళ్ళీ కుడివైపునే వదిలేయడం. కుడిముక్కు ద్వారా తీసుకోవడం, కుడిముక్కు ద్వారా వదిలేయడం. మెడిటేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 2 ఈక్వల్ గా ఉండాలి. 2 సమాన స్థితిలో ఉన్నప్పుడు మెడిటేషన్ అద్భుతంగా కుదురుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అయినప్పుడు ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్ అయినప్పుడు సుషుమ్న నాడి యాక్టివేషన్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు కుడలిని శక్తి జాగృతమయ్యి సుషుమ్న నాడి గుండా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకి మెడిటేషన్ అద్భుతంగా కుదురుతుంది. మీరు చంద్రతత్వంలోనూ సూర్యతత్వంలోనూ ఉండి మెడిటేషన్ ఎంత ప్రయత్నం చేసినా బూడిదల కోసం పనిదే, ముందుకు సాగదు మెడిటేషన్. మీరు గమనించే ఉంటారు, ఒక్కొక్కసారి కూర్చోగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. ఒక్కోసారి ఎంత ప్రయత్నం చేసినా 1-2 గంటలు ఎలా కూర్చున్నా కూడా ధ్యానం కుదరదు. కారణం ఏంటంటే ఆ సమయంలో మనకి సూర్యతత్వము చంద్రతత్వము 2 బ్యాలెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం సుషుమ్నాలోకి ముందు స్విచ్ ఆన్ అవ్వాలి. సుషుమ్నాలోకి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ లోకి మనం ప్రయాణం చేయాలి. అది ఎప్పుడు చేయగలుగుతాము అంటే అనులోమ విలోమ ఉంది కదా, అది చేసిన తర్వాత మీరు మెడిటేషన్ లో కూర్చోండి, అద్భుతంగా కుదురుతుంది మెడిటేషన్. అలా కాకుండా ఊరికి చంద్రభేదో సూర్యభేదో చేసి మెడిటేషన్ చేయండి, మీకు కుదరదు, మెడిటేషన్ రాదు. అది అట్లా మనసుకి ఇన్ని ఉంటాయి కోణాలు. అంటే మన యొక్క నాడుల్ని గమనించుకొని, స్వరాల్ని గమనించుకొని, అంటే చంద్రనాడి సూర్యనాడి సమంగా బ్యాలెన్స్ గా చూసుకొని ఆ తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. ఈ మెడిటేటివ్ పొజిషన్ లో ఈ స్థితిలో మీరు బయటికి వెళ్ళి పనులు సాధించుకొని రాలేరు, అది అసాధ్యం. ఫెయిల్ అవుతాయి, పనులన్నీ ఫెయిల్ అవుతాయి. అది కేవలం మెడిటేషన్కే అట్లా వాడుకోవాలి ఆ స్టేజ్ని. అంటే మనకు అపోహ ఉంటుంది కదా, సూర్యనాడి చంద్రనాడి సమానంగా ఉన్నాయి కదా, మంచిది కదా ఆరోగ్యానికి. సో ఇట్లా ఈ బ్యాలెన్స్ గా మనము బయటికి వెళ్ళి పనులు కానిచ్చుకొని రావచ్చు, సాధించుకొని రావచ్చు అనుకుంటే అక్కడ పప్పులో కాలేసినట్టే. అప్పుడు కంపల్సరీగా సూర్యనాడి యాక్టివేషన్ లోనే ఉండాలి. బయట వ్యక్తుల ద్వారా కానీ బయట చాలా మందితోటి మనము పనులు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు సూర్యనాడి తప్పనిసరిగా యాక్టివేషన్ లో ఉన్నప్పుడే ఆ పనులు సాధ్యమవుతాయి. అటువంటి వ్యక్తి విజయం సాధిస్తాడు. మిగతా వాళ్ళకి తెలియలేకనా, వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళ, వీళ్ళకంటే ఎంతో తెలియగల వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ పనులు కొన్నిసార్లు కాదు ఎక్కువసార్లు సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఆ నాడి మీద దృష్టి పెట్టకపోవడం. సో సూర్యనాడిని యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే పనులు సఫలం ఎక్కువ అయ్యే అవకాశాలు 90% పైన ఇంకెక్కువే ఉంటుంది. కారణం ఇదే, అందరిలోనూ అదే శక్తి. కాకపోతే మన శక్తిని బయటకి ప్రకటించేటప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏది అవసరమో అదే మనము బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక్కదానికి ఇంకొకటి చేస్తే ఒక్కోసారి వికటిస్తూ ఉంటాయి పనులు.
చంద్రనాడి చంద్రభేది అయిపోయాక సూర్యభేది చేసేసేయండి. అంటే కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు ద్వారానే వదిలేయడం. ఋషులు మునులు వాళ్ళు చేసేది ఇదే. వాళ్ళు కమండలం పెట్టుకుంటారు చేతులు, కమండలం కాదు దండం. కమండలం అంటే ఇలా చెంబులో నీళ్లు పెట్టుకొని ఉంచుకోవడం, వాటర్, అది తాగుతూ మధ్య మధ్యలో వాళ్ళు సాధన చేయడానికి. దండం అంటే కర్ర చెంకులో పెట్టుకొని సపోర్ట్గా పెట్టుకుంటారు. కారణం ఏంటంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ శరీరాన్ని వెంటనే అటు ఇటు మార్చుకోవడానికి. శరీర తత్వం కూడా మారాలి కదా వాతావరణంతో పాటు. ఇప్పుడు బయట బాగా చలి ఉంది, అప్పుడు ఏం చేయాలి? ఆ చలిని తట్టుకోవాలంటే లోపల వేడి బాగా మనం పెంచుకోవాలి. సో దానికోసమని వాళ్ళు ఏం చేస్తారంటే దండాన్ని కర్రని కుడి చెంపలో పెట్టుకుంటారు. కాసేపు కుడి చెంపలో సపోర్ట్ పెట్టుకొని మెడిటేషన్ అదే ప్రాణాయామాలు చేస్తారు. చేయంగానే అప్పుడు సూర్యతత్వం బాగా ప్రొడ్యూస్ అవుతుంది లోపల. సూర్యతత్వం అంటే వేడి వేడి బాగా ప్రొడ్యూస్ అవుతుంది సూర్యనాడి యాక్టివేషన్ వల్ల. అప్పుడు ఆటోమేటిక్ గా బయట ఉన్న చలి, ఎంతటి చలి వాతావరణం కూడా వాళ్ళు ఆ శరీరం తట్టుకోగలుగుతుంది. అలాగే బాగా వేడిగా ఉంది వాతావరణం చుట్టూరా, అప్పుడు శరీరం తట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆపోజిట్ గా లోపల చల్లదనాన్ని పెంచాలి. ఆ చల్లదనం పెంచుకోవడానికి చంద్రనాడిని యాక్టివేషన్ చేసుకుంటారు. దండం పెట్టుకుంటారు. ఇక్కడ దండం అంటే కర్ర, ఒక చెక్క కర్ర ఉంటుంది కదా, ఇట్లా చంక కింద పెట్టుకొని ఆంపిట్ కింద పెట్టి సపోర్ట్గా ఇలా పెడతారు. ఇంకా వెంటనే చంద్రనాడి యాక్టివేషన్ జరిగింది. ప్రాణాయామాలు చేస్తారు, చంద్రనాడి ప్రాణాయామం చేస్తారు. చేయగానే చంద్రతత్వము యాక్టివేషన్ అయ్యి లోపల బయట ఎంత వేడి ఉన్నా కూడా వాళ్ళ శరీరం లోపలేమో చల్లగా ఉండి తట్టుకోగలుగుతారు. వాళ్ళకి ఆ వేడి వల్ల అంత ఎఫెక్ట్ ఉండదు. ఆ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు 400-500 సంవత్సరాలు బతికిన వాళ్ళు, ఇంకా ఎక్కువ కూడా, కొంతమంది 1000 సంవత్సరాలు కూడా బతుకుతారు. ఋషులు మునులు సిద్ధులు వీళ్ళందరూ అయితే వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని శరీరం పోయినా కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళు వేరే వాళ్ళలో కూడా ఆవాహన చేయడం కూడా జరుగుతుంది. లేకపోతే కనపడడం, వాళ్ళు కావాల్సి వచ్చినాడు మళ్ళీ ఒక ఆకారంలాగా వాళ్ళ అణువుల్ని ఫామ్ చేసేసుకొని శరీరం కనపడే విధంగా కూడా చేసుకోగలుగుతారు. ఇట్లా ఎన్నో మహిమలు ఎన్నో జరుగుతాయి. కారణం వాళ్ళకి ఆ ప్రాణశక్తి మీద కంట్రోల్, ఆ కంట్రోలే దీనికి మూల కారణం. మెయిన్ ఇవన్నీ వాళ్ళు సిద్ధులు ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాణాయామాల ద్వారా ప్రాణశక్తి మీద వాళ్ళకి పూర్తి నియంత్రణ ఉంటుంది. అదే ఇవన్నీ కారణం. మునులు ఋషులు వాళ్ళు చేసే కొన్ని అతీంద్రియ జ్ఞానం, వాళ్ళు ప్రదర్శించే విషయాలు, వీటి కారణం అదే అన్నమాట. మనం అంత చేయలేకపోయినా కనీసం మన రోజువారీ కార్యక్రమాలు మన జీవితానికి ఉపయోగపడే విధంగా ప్రాణాయామం ఉపయోగపడుతుంది. సాధన మీద మనకు తెలియకుండా కొన్ని జన్మల్లో మనం కూడా అట్లా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పటికిప్పుడు ఇదే జన్మలోనే అన్ని సాధించలేము, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా అని వేస్ట్ అవుతుందా, జన్మ పోతే తర్వాత ఇప్పుడు చేసిన సాధన అంతా వేస్ట్ అయిద్దాము అనుకోవాల్సిన పని లేదు. భగవద్గీతలో భగవాన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే యోగ సాధన చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాల బాధ్యత నాది అని ఆయన భరోసా ఇస్తాడు. అర్జునులు గారు అడుగుతారు అన్నమాట, నేను ఇప్పుడు బాగా కష్టపడి ఏదో సాధన చేస్తారు యోగ సాధన, ఈ లోపల నేను అనుకోకుండా చనిపోవడం జరిగింది, అప్పుడు ఆ జన్మ వేస్టే కదా, అప్పటిదాకా నేను చేసిన సాధన అంతా వేస్ట్ అయిపోయింది కదా అంటే, అయ్యో అలా అవ్వదు, అది అవ్వకుండా మీరు మళ్ళీ కన్వీనియంట్ గా అనుకూలంగా మళ్ళీ ఇంకొక ప్రదేశంలో ఇంకొక కుటుంబంలో పుట్టే విధంగా దానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటా. మీకు మళ్ళీ ఎక్కడైతే సాధన ఆపారో అక్కడి నుంచి మీ సాధన కొనసాగే విధంగా మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచడం నా బాధ్యత, నేను తీసుకుంటాను మీ యోగక్షేమాల బాధ్యత అని చెప్పి భగవాన్ వారు చాలా చాలా స్పష్టంగా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం నిరుత్సాహపడకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళడమే, ఇంకా అంతే. తర్వాత జన్మల్లో మళ్ళీ దాని అదృష్టం, అప్పుడు ఆ జన్మ తీసుకున్నప్పుడు మనకి చాలా చాలా అనుకూలంగా వాతావరణం తయారవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది మిగతా ఏవైనా లౌకిక పనులు తీసుకోండి, ఇప్పుడు చనిపోతే మనతో ఒక రూపాయి కాదు కదా,
అనా పైసా కూడా మనం తీసుకెళ్ళలేం మనతో పాటు. మనం తీసుకెళ్ళగలిగేది కేవలం మనం కష్టపడి సంపాదించుకున్న ఈ బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన సాధన, ఇవన్నీ నరాల్లో మన సంస్కారాల్లో లోపల ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ దాని లోపల సంస్కారాల కింద మారిపోయి అవి కనపడవు, బీజ రూపంలో ఉంటాయి. మనకి ఎప్పుడైతే అనుకూలమైన పరిస్థితులు కావాలో ఆ సమయంలో అవి పైకి ప్రస్ఫుటమవుతాయి, అంటే పైకి ఎక్స్ప్రెస్ అవుతాయి. అవి మళ్ళీ హెల్ప్ అవుతాయి, ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అవసరం లేనప్పుడు మళ్ళీ అవి లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ అవసరం లేనప్పుడు చక్కగా పైకి వస్తాయి అన్నమాట. అట్లా సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ చేసుకోవడానికి యోగ సాధన అద్భుతంగా ఉపయోగపడుతుంది. యోగ సాధన విషయాలన్నీ మనం అనుకోవచ్చు, ఇలా గుర్తు చేసుకోగానే ఎంత సాధన చేస్తాను ఏం కనపడకపోవచ్చు, కానీ అవన్నీ మైండ్ లో సంస్కారాల లోపల ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని నిరుత్సాహపడకుండా మన ప్రయత్నం ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏ రోజుకి ఆ రోజు. అనులోమ విలోమ చేసేసిన వాళ్ళు తర్వాత లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేసేసేయండి. అనులోమ విలోమ తప్పనిసరిగా చేయాలి. మెడిటేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక్క 10 ఆవృతాలైనా చేయాలి. ఇందా చెప్పుకున్నాం కదా, సుషుమ్నా నాడి యాక్టివేషన్ జరిగినప్పుడు మాత్రమే మెడిటేషన్ కుదురుతుంది. అంతేగాని ఎలా పడితే అలా కూర్చొని మెడిటేషన్ చేసేస్తానంటే రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది ఏది తక్కువ కాదు, ఏది దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. చంద్రనాడి అవసరమైనప్పుడు చంద్రనాడే వాడాలి, సూర్యనాడి అవసరమైనప్పుడు సూర్యనాడే దాని యొక్క యాక్టివేషన్ ఉండాలి. ఏ పని చేయాలనుకున్నప్పుడు ఆ స్వరము, ఆ నాడి యాక్టివేషన్ చూసుకోవాలి, గమనించుకోవాలి. అది ఒకదానికి ఇంకొకటి వాడకూడదు. అది ఇట్లాంటివన్నీ కూడా యోగ సాధనలో మనకి బాగా టిప్స్ తెలుస్తుంటాయి. అదే యోగ సాధన చేయని వాళ్ళకి ఇవి చెప్పినా అర్థం కాదు. అందుకే యోగ సాధన నుంచే మెడిటేషన్కి వెళ్ళాలి, ధ్యాన స్థితికి వెళ్ళడం అనేది కరెక్ట్. భగవానుల వారు కూడా స్పష్టంగా చెప్తారు, అందరిలో కల్లా నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే యోగులు, యోగ సాధన చేసే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు ఆయన. అది మీరు భగవద్గీత తీస్తే అసలు దాంట్లో మీరు ఏ పాయింట్లను చదవండి, ప్రతి దగ్గర యోగ సాధకుడు అవ్వు, యోగ సాధన చెయ్యి, యోగారూఢుడు అవ్వు, గురు సేవ చెయ్యి, జ్ఞానాన్ని సంపార్జించు, జ్ఞానాన్ని పొందు, గురువు ద్వారానే పొందు. అది కూడా చెప్పడం కూడా ఎలా చెప్తారు, ఓన్గా జ్ఞానాన్ని సంపాదించమని చెప్పలా. ఫస్ట్ గురువు సహాయం తీసుకొని గురువుని సేవించి ఆయన సంతోషపెట్టి ఆయన ద్వారా ఆయన ఇష్టపూర్వకంగా చెప్పిన జ్ఞానాన్ని ముందు తీసుకో అని చెప్తారు. కారణం ఏంటంటే మన శిష్యుడు డైరెక్ట్ గా జ్ఞానం సంపాదించాలి అనుకుంటే అవి ఒక్కొక్కసారి వేరే అర్థాలుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకు, శిష్యుడికి ఇంకా అంత స్థాయి ఉండదు. అదే గురువు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఇచ్చే జ్ఞానము స్పష్టంగా శిష్యుడికి చేరుతుంది. లేకపోతే విపరీతార్థాలతో అర్థం చేసుకునే స్థాయి లేక శిష్యుడు దాన్ని తప్పుగా అన్వయించుకునే అవకాశాలు, అటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకోసమే గురువు సహాయం తీసుకోవాలి, గురువు ముఖకంగానే నేర్చుకోవాలి. యోగ సాధన అయినా అవ్వచ్చు, బ్రహ్మ విద్య అయినా అవ్వచ్చు, మొదట్లో తప్పనిసరిగా గురువు ఉండాల్సిందే. చెప్పడంలో రీజన్ అదే ఏంటంటే ఈ జ్ఞానం అనేది అర్థం చేసుకోవడానికి కూడా ఒక మానసిక స్థితి, ఒక మానసిక స్థాయి శిష్యుడికి వచ్చేదాకా తప్పనిసరిగా గురువు సహాయం ఉండాల్సిందే. అది ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి మనం చేరాలి అంటే ఏ విధంగా అయితే అదే మన పడవ సహాయం తీసుకుంటామో అదే విధంగా గురువు అనే ఒక నావ ఆయన సపోర్ట్ తోటి అవతల ఒడ్డుకి చేరుకోవాలి. ఆ తర్వాత ఇంక గురు సహాయం లేకపోయినా ఆయన అందించిన జ్ఞానం సపోర్ట్గా మనం ఇంకా సాధన ముందుకెళ్ళగలుగుతాం. అట్లా ఎన్నో విషయాలు, ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి అంటే మన మనసు చాలా చాలా ప్రశాంతంగా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాలు మనకి ఎక్కుతాయి, మన బుద్ధిలోకి వెళ్తాయి, బుద్ధి సూక్ష్మంగా తయారవుతుంది.
బుద్ధి సూక్ష్మత చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అనులోమ విలోమ చేశాక సుషుమ్న నాడి యాక్టివేషన్ అయింది అనుకొని మనసులో ఫీల్ అవుతూ నెక్స్ట్ ఓంకార ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు భ్రామరి షణ్ముఖి ముద్ర పెడతాం. 2 చూపుడు వేళ్ళు ఆగ్నేయ చక్రం. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారంలో చేయాలి. ఉద్గీత ప్రణవోపాసన, దీన్నే ఓంకార ప్రణవోపాసన అని చెప్తుంటారు కదా, ఇదే అది. ఆ ఊ మా అంటూ ఉచ్చరించి ఉండగలిగినంత సేపు బాహ్య కుంభకంలో ఉండిపోవడం అద్భుతమైన ఓంకారోపాసన. మనం వేరే ఏవి చేయక్కర్లా, ఇది ఒక్కటి చేసుకున్న చాలు అన్నమాట. అంత మంచిది ఇది, బెనిఫిట్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ అగైన్. అలసట అనిపిస్తే ఒక్కసారి శ్వాస తీసుకుని వదిలేసి మళ్ళీ ఓంకార మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అంతేగాని కంటిన్యూస్గా ఓంకారాలు చిన్న చిన్నగా కొంచెం కొంచెం చేసే బదులు ఈ విధంగా బెటర్ చేసుకోవడం. ఏదైనా 21 సార్లు చేస్తే బాగుంటుంది ప్రతిరోజు. ప్రణవ ప్రాణాయామం, మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం, దీన్ని మెడిటేషన్ అంటాం. భుజాలు విశాలంగా వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిరి ముద్ర. ఈ 3 జాగ్రత్తలు మనం పాటిస్తూ చేయడమే. దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర ఆటోమేటిక్గా
కనుగుడ్లు వెళ్ళిపోతాయి. కిందకి వాల్చకుండా మనము పై వైపు చూస్తూ ఉంటే ఎప్పటికీ కూడా మనము ఒక తురియ స్థితి, అది మన సుషుప్తి అవస్థ, ఆ స్టేజ్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుగుడ్లు కిందకు వాలిపోయే కొద్దీ మనకి తెలియకుండా స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాం, అంటే నిద్రలోకి జారుకునే అవకాశాలు ఉంటాయి, లేదా జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాం. అలానే పనిగట్టుకొని మీ కనుగుడ్లని ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర బలవంతంగా పెట్టాల్సిన పని లేదు. జస్ట్ మనసులో ఊహించుకోండి, అక్కడ ఎదురుగా ఒక సముద్రం ఉంది, ఆ సముద్రంలో చివరిగా మన కనుచూపు మేరలో ఎంత దూరంలో సముద్రం ఉందో ఆ అల ఉంటుంది, అక్కడ సముద్రంలో అలా స్టార్ట్ అవుతుంది కదా, ఆ అలను చూడడానికి ప్రయత్నించండి. అంతే, అలా మన దగ్గరికి వస్తున్నట్లు అట్లా దూరంగా ఉన్న అలను చూడడానికి ప్రయత్నం చేయండి, చాలు. ఆటోమేటిక్గా కనుగుడ్లు ఇక్కడికి వెళ్ళిపోతాయి. Slowly relax. Relaxing. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్.
అప్పుడు శరీరము మామూలు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. లేకపోతే మెడిటేషన్లోనే ఉండిపోవాలనిపించి నెక్స్ట్ మనం చేయలేము అనమాట. ఒకవేళ కంటిన్యూ అయిపోవాలి మెడిటేషన్ చాలు నాకు అనుకుంటే మెడిటేషన్లో ఉండిపోద్ది. లేదు నెక్స్ట్ యోగ సాధన చేయాలనుకుంటే డబుల్ బ్రీతింగ్ తీసుకోవాలి, బాడీ అంతా టైట్ చేయాలి, బ్రీత్ అవుట్, డబుల్ బ్రీత్ అవుట్, బాడీ అంతా రిలాక్స్. అలా 1-2 సార్లు చేయగానే శరీరం సాధారణ స్థితికి వస్తుంది. ఇప్పుడు కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు. పాదాలు రొటేషన్. వడభాగాన్ని బిగించండి. స్లోలీ రిలాక్స్. టైం అయిపోయింది కదా, అప్పర్ బాడీ వరకు సూక్ష్మ వ్యాయామాలు చేస్తే ముగిద్దాం క్లాస్ని. మడికట్టు దగ్గర బెండ్ చేయండి. ప్రతిరోజు మనం చేతులు కాళ్ళు కంపల్సరీగా సూక్ష్మ వ్యాయామాలు చేయాల్సిందే. అప్పుడే శరీరం ఆ రోజుకి ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రోజుకి ఇది గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రతిరోజు ఎందుకు ఉండదు? ఒకరోజు చేస్తే తర్వాత రోజుకి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ టైట్ అయిపోవడం, బాడీ అంత స్టిఫ్గా అయిపోవడం, అలా ఉండడానికి కారణం ఏంటి? యోగులకు ఉండదులే, మనలాంటి వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్సెస్. హింట్ ఇచ్చారు, యోగులకు ఉండదు అన్నాను, మనకే ఉంటుంది అన్నా. కారణం మనం ఇంకా పూర్తి స్థాయిలో యోగులు అవ్వలేదు కదా. అంటే నేను ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటున్నామో ఇవాళ తీసుకున్నా కానీ మళ్ళీ రేపు కూడా అట్లానే ఎక్సర్సైజ్. వెరీ గుడ్. శ్రీదేవి గారు చాలా చాలా బాగా చెప్పారు, చాలా అవగాహనగా చెప్పారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అదే. అంటే యోగ చేయడం ముఖ్యం కాదు, యోగ కోసం మన లైఫ్ స్టైల్ మనము ఎలా చేంజ్ చేసుకున్నాము వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మన స్టేజ్ ఎలా ఉంది, ఆహారం ఎలా తిన్నాము, ఇవన్నీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మన బాడీ ఆరోగ్యాలు. అంతేగాని రోజు యోగా చేస్తున్నా కూడా మరి తేడా, ఆరోగ్యంలో తేడాలు ఎందుకు వస్తుంది? జాగ్రత్తలు లేకపోవడం వల్ల, ఆహారం విషయంలో కానీ, తాగే నీరు అవ్వచ్చు, మళ్ళీనేమో విసర్జన ధర్మం, ఇవన్నీ సరిగ్గా పాటిస్తున్నామా లేదా చూసుకోవాలి. ఇవన్నీ చాలా బాగా చెప్పారు శ్రీదేవి గారు. నేను ఏదైతే అనుకున్నాను కరెక్ట్గా వచ్చింది ఆన్సర్. భోజనం విషయంలో మనం చేసే తప్పుల వల్లే మనకి ప్రతిరోజు బాడీ పెయిన్స్, కండరాలు టైట్గా పట్టేయడం, ఇవన్నీ కారణం. సో భోజనం సరిగ్గా తీసుకుంటూ ప్రతిరోజు చేయాలి. అందుకే చెప్పింది సూక్ష్మ వ్యాయామం ప్రతిరోజు చేయాలని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే ఆ భోజనం విషయంలో సరైన జాగ్రత్తలు మనం ప్రతిరోజు తీసుకోవట్లేదు కదా. 1-2 రోజులు బాగా ఆరోగ్యంగా తీసుకుంటాం, తర్వాత మళ్ళీ తెలియకుండా మన సంస్కారాలు, నాలిక జిహ్వ చాపల్యం వల్ల అవ్వచ్చు, ఏదైనా కానీ మనలో కొన్ని సంస్కారాలు కూడా ఉంటుంటాయి. భోజనం అలవాటైపోయి అటువంటి భోజనానికి, అంటే తామసిక భోజనానికో రాజసిక భోజనానికో మనం తెలియకుండా ఆకర్షితులు అయిపోతూ ఉంటాం. అవే మన సమస్యలకు మూల కాదు. సో ఇవన్నీ కంట్రోల్కి వచ్చిన దాకా ప్రతిరోజు ఈ బాడీని ఇట్లా బలవంతంగా మనము సూక్ష్మ వ్యాయామాల ద్వారా కొంచెం ఫిట్గా ఉంచుకోవాలి. ఆ పర్టికులర్ డేకి అనుకుంటాం కదా, ఏం ప్రతిరోజు 4 రోజులు అయిపోతే మళ్ళీ బాడీ వెనక్కి వెళ్ళిపోతుంది, టైట్ అయిపోతుంది, తెలియకుండా నిరుత్సాహం వస్తూ ఉంటుంది. ఆ నిరుత్సాహం వచ్చినప్పుడు ఎనాలిసిస్ చేసుకోవాలి ఎందుకు అలా జరుగుతుంది అనేది. అప్పుడు కరెక్ట్ రీజన్ మనకి ఒక రోజు కాక ఇంకొక రోజు
బుద్ధిలో స్థిరమైద్ది. ఓకే, నేను ఇట్లా రాంగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను, దీనివల్లే నాకు బాడీ అంతా పట్టేస్తుంది, దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుంది, మారాలి మారాలి అనుకుంటూ తెలియకుండా లోపల లోపల అనుకుంటూ ఉంటాం కదా, అది కొన్ని రోజులకి స్ట్రాంగ్ గా తయారైంది మన సంస్కారం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండి మనము తప్పుడు భోజనం ఏదైనా అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించినప్పుడు వెంటనే లోపల సంకేతం ఇస్తూ ఉంటుంది, నువ్వు కొంచెం తప్పుగా తింటున్నావు, చూసుకో. అట్లా అన్ని మనకు తెలియకుండా లోపల సజెషన్స్ స్టార్ట్ అవుతాయి. అంతకుముందు పరిస్థితి ఏంటి, మనము రాంగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా మనకి వెనకాల చెప్పేవాళ్ళే ఉండరు. ఇంక ఇప్పుడు ఏం చేసిద్ది, ఇంట్యూషన్ పెరుగుతూ ఉంటుంది. ఇంట్యూషన్ పెరిగి అది స్టార్ట్ చేసిద్ది చెప్పడం. ఒకటి ఆపోజిషన్ పార్టీ లాగా మన లోపలే మనసు చెప్తూ ఉంటుంది, ప్రతిపక్ష భావనలు చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంచెం ఆలోచిస్తాం. పూర్తిగా ఇంత ముందు అంత ఆలోచన రైతు అలా లేకుండా కొంచెం కాన్షియస్గా ఉండడం మొదలవుతుంది. కావాల్సింది అది. ఆటోమేటిక్గా ఎంతో మార్పు వస్తుంది మన జీవితాల్లో. ఇట్లా స్లోగా ప్రతి దగ్గర సాధన. అంటే మనం వేసే ప్రతి అడుగులో కూడా ఒక్కసారి ఆలోచన, ఇవన్నీ మొదలైపోతాయి. ఇవన్నీ రావాలి అంటే ఏం చేయాలి, ప్రతిరోజు ప్రాణాయామం కొంచెంసేపు అయినా చేయాలి. చేస్తేనే శ్వాస మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ బుద్ధి సూక్ష్మంగా, మనసు కానీ బుద్ధి కానీ సూక్ష్మంగా ఉంటుంది. ఏదైనా మంచి విషయాలు వెంటనే గమనించాలన్నా, ఎదుటి వాళ్ళు చెప్పే వాటిల్లో మంచి గ్రహించాలన్నా మనసుకి బుద్ధికి ఒక స్థాయి ఉండాలి, ఆ స్థాయి రావాలి. లెఫ్ట్ రైట్. సరైన భోజనం తీసుకున్నప్పుడు బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి, ఎవరైనా చెప్పగలరా? బాడీ పెయిన్స్ రావాలి, ఎందుకు రావాలి? సరైన భోజనం తిననప్పుడు. మన శరీర తత్వాన్ని అనుసరించి భోజనం తీసుకోవాలి. టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. మనం తామసిక భోజనం, రాజసిక భోజనం తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు తయారవుతాయి. అవి ఏమవుతాయంటే వెళ్ళి కండరాల్లో అక్కడ స్టోర్ అయిపోతాయి. కండరాలు స్టోర్ అయినప్పుడు కండరం బిగువుగా తయారవుతుంది, అది ఫ్రీగా సంకోచి వ్యాకోచాలు చేయలేకపోతా ఉంటుంది, దానివల్లే బాడీ పెయిన్స్. సో టాక్సిన్స్ ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు బయటకి విసర్జించే విధంగా మన యొక్క జీవన శైలి ఉండాలి. దాంట్లో ముఖ్యంగా నీరు, మనం తాగే నీరు, తాగే విధానం, ఎంత తాగుతున్నాం, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. వాటి యొక్క పాత్ర చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎటువంటి నీరు తాగుతున్నాం, ఎంత నీరు తాగుతున్నాం, ఏ సమయంలో నీరు తాగుతున్నాం, ఇన్ని కారణాలు రోల్ ప్లే చేస్తాయి మన ఆరోగ్యం మీద. నీరు తాగమన్నాం కదా అని సూర్యాస్తమం అయిపోయాక అప్పుడు తాగడం మొదలు పెట్టండి, ఏం జరిగిద్ది? సూర్యాస్తమం అయ్యాక అంటే సాయంకాలం అయిపోయాక రాత్రిపూట నీళ్లు తాగడం మొదలు పెట్టండి. నీళ్ళు బాగా ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినండి, ఏం జరిగిద్ది? తిన్నాం కదా, తాగబన్నాం కదా, ఆరోగ్యానికి మంచిదని చెప్పారు కదా అని చెప్పి అసందర్భంగా సందర్భం లేకుండా తిన్నాం అనుకోండి, నీరు శాతం ఎక్కువ ఉన్నవి కానీ నీరు కానీ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఆలోచించండి. నైట్ పడుకున్నప్పుడు యూరిన్ కి వెళ్ళాల్సి వస్తుంది మేడం, నిద్రాభంగం అవుతుంది. అవును, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మన చేతుల్లో లేని కొన్ని కదా, మన వాటర్ గబగబా తాగమన్నారు కదా నీళ్ళని, ఏదో నాకు అంటే మనకు మూడు వచ్చినప్పుడు లేకపోతే మనకి కన్వీనియంట్ గా చూసుకున్న సమయం చూసుకుని నీళ్ళు తాగామనుకోండి, ఏదో రాత్రిపూట తాగాలని గుర్తొచ్చింది,
చెప్పారు కదా నీళ్లు బాగా తాగమన్నారు, ఈ రోజు అసలు వాటర్ తాగలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది, నైట్ అయినప్పుడు తాగొచ్చా? తాగకూడదు. దానికంటే వదిలేయడమే మంచిది. కారణం ఏంటి? శ్రీదేవి గారు చెప్పినట్టు యూరిన్ ఓవర్ అయిపోతుంది. మనకి యూరినేషన్ దేని మీద పని జరుగుతూ ఉంటే నిద్ర ఎలా పోతాము? నిద్ర భంగం అవుతుంది, నిద్ర సరిగ్గా ఉండదు, నిద్ర డిస్టర్బ్ అయ్యి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ ఉంటుంది. అట్లా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. అందుకే ఏ సమయంలో ఏది ఎంత చేయాలో అదే చేయాలి, పద్ధతి పరిమితి పాటించాలి. అప్పుడే ఆరోగ్యం మన సొంతం. అంతేగాని ఎదురిస్తాను అంటే జరగదు. ప్రకృతి నియమాలకి అనుగుణంగానే మన ప్రవర్తన ఉండాలి. అది నేచర్ ఏం చెప్తుంది, నేచర్ని బట్టి మన యొక్క పద్ధతి మారాలి. ఇప్పుడు ఎండాకాలం, చలికాలాలు, కాలానుగుణంగా కూడా మన యొక్క ఆహారపు అలవాట్లు కానీ ఏదైనా కానీ అన్ని మార్చుకోవాల్సి వస్తుంది అవసరమైతే. అట్లా కూడా చూసుకోవాలి. అంతేగాని భీష్మించుకొని కూర్చొని నేను ఇంతే ఉంటాను, నేను ఇలానే ఉంటానంటే కుదరదు. ప్రకృతి ప్రకారంగా వెళ్ళాల్సిందే, అంతే. రేట్ చెప్పండి. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. పదకొండు మంది క్లాసులో ఉన్నారు. ధనలక్ష్మి, శేష్ కుమారి, సులోచన, శ్రీదేవి, వి పద్మజ, జానకిదేవి, కృష్ణవేణి, పద్మావతి, రత్న, కే సుధా, మంజుష. 11 మంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఇవాళ శనివారం కదా, సోమవారం కలుద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.